హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో మార్నింగే వంటతోనే స్టార్ట్ చేసేసానులేండి. టిఫిన్ అంటే నైట్ ఉన్న అన్నాన్ని టిఫిన్‌లాగా చేసేస్తున్నా. ఏం చేస్తున్నాను అనేది చాలా సింపుల్‌గా కూడా చేసేసుకోవచ్చులేండి. చూపిస్తాను చూడండి. బయట ఊడ్చేసి ముగ్గు పెట్టేసి వచ్చేసానులేండి. వెంటనే కూడా రైస్ కుక్కర్ గిన్ని నైటు అన్నం అలానే ఉందిలే అని చెప్పేసి అది కడగలేదు. ఇప్పుడు వేరే గిన్నెలోకి సపరేట్ చేసుకొని రైస్ కడిగి పెట్టేయొచ్చులే, పిల్లలు స్కూల్కి వెళ్ళేలోపు అవ్వాలి కదా, మళ్ళీ మధ్యలో కరెంటు పోతూ ఉంటుంది అలా అని చెప్పేసి ఫస్ట్ రైస్ కడిగి పెట్టేస్తున్నాను. కాకరకాయలు తీసుకొచ్చానులేండి. కాకరకాయ టమాటా వేసి కర్రీ చేద్దామని చెప్పేసి కాకరకాయలు కూడా చెక్కు తీసేసానులేండి. కాకరకాయ కొంచెం టమాటా వేసి చేస్తే చేదు అనేది ఉండదు, బాగుంటుంది, గ్రేవీలాగా ఉంటుంది అని చెప్పేసి నేను ఎప్పుడైనా సరే టమాటా వేసి చేస్తానులేండి. కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది, చూపిస్తాను అది కూడా. ఇక్కడ రైస్ కూడా కడిగి పెట్టేస్తున్నానులేండి. గ్యాస్ మీద వండొచ్చులే కానండి, ఉదయాన్నే టిఫిను ఇవన్నీ చేసుకుంటూ ఉంటే గ్యాస్ మీద వండడం లేట్ అయిపోయింది కదా. అదే రైస్ కుక్కర్లో వేసేసాను అనుకోండి, పిల్లలు స్కూల్కి వెళ్ళేలోపు అయిపోయిద్ది. అలా అని చెప్పేసి ఇంకా రైస్ కుక్కర్లోనే వేస్తున్నా. దోశలకి పిండి ఉంది, కానీ దోశలు అయితే వేయట్లేదులేండి. అన్నం అలానే ఉండింది నైట్ది. మళ్ళీ చద్దన్నం తినాలి అంటే తినలేం కదండి. దాన్ని టిఫిన్ లాగా తాలింపు అన్నము లేదా ఎగ్ రైస్, పులిహోర ఇలాంటివి చేస్తే తినొచ్చు కదా అందరికీ కూడా. అక్కడ చూస్తున్నారు కదా, గిన్నె నిండా కూడా అలానే ఉందిలేండి. రైస్ కూడా పెట్టేస్తున్నా. ఇక్కడ స్మెల్ చూస్తున్నా కదండి, అంటే నైటు పాలు తోడుపెట్టలేదులేండి. అంటే మార్నింగ్ తీసుకొచ్చినాయి నిన్న, అవి ఇరిగిపోయినాయి. ఇరిగిపోతే ఏం చేశానంటే కాగబెట్టేసానులేండి. జున్నులాగా అయిపోయింది. బెల్లం, యాలకులు, మిరియాలు వేసేసాను. కొంచెం జున్నులాగా ఉంటుంది కదా, తినవచ్చులే అని చెప్పేసి అమ్మ అన్నదిలేండి. ఇంకా వాటిలో ఇలా బెల్లం, మిరియాలు, యాలకులు ఇవి వేస్తే జున్ను పాలులాగా ఉంటుంది కదా అంటే ఇంకా అలా అయితే చేశాను. ఎలా ఉందిరా అని చెప్పేసి కొంచెం స్మెల్ చూస్తున్నానులేండి. ఇక్కడ కాకరకాయలు అవి కూడా నేను కట్ చేశానులేండి. అదంతా కూడా ఏమి చూపించలేదు. ఒక పక్కనేమో పులిహోర కోసం అని చెప్పేసి తాలింపు చేస్తున్నా, ఒక పక్క కాకరకాయ కూడా తాలింపు వేసేస్తానులేండి. చింతపండు కూడా ఉడకబెట్టేసానులేండి. ఎప్పుడు కూడా నిమ్మకాయ పులిహోర చేస్తాను. చింతపండు పులిహోర చేయాలంటే నేను ముందే చింతపండు ఉడకబెట్టి వేసుకుని పెట్టుకుంటే అలా తొందరగా అయిపోయిద్ది అని చెప్పేసి అంతే అనుకుంటా కానండి, చేయలేమని ఎక్కువ నిమ్మకాయ పులిహోర చేస్తాను. ఈరోజు ఏంటో అనుకోకుండా చేసేస్తున్నానులేండి. చింతపండు ఉదయం లేవగానే నానబెట్టేసాను. నానబెట్టేసి ఇంకా మెత్తగా చింతపండు అంతా గుజ్జులా చేసి పసుపు, ఉప్పు వేసేసి అయితే ఉడకబెట్టేసానులేండి. చింతపండు ఉడికేలోపు నేను బయట ఊడ్చేసి కూడా ముగ్గు పెట్టేసుకున్నా. చాలా తొందరగానే అయిపోయిందిలేండి. అంటే అప్పటికప్పుడే చేసుకోవాలంటే చింతపండు పులిహోర చాలా ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది కదా అని చెప్పేసి ఎప్పుడు అనుకునేదాన్ని. అసలుకి చేయనులేండి. ఎప్పుడైనా పండగలు అప్పుడు అలాంటప్పుడు చింతపండు పులిహోర చేస్తాను. కానీ ఈరోజు చాలా ఈజీగా అయిపోయిందిలేండి. ఎప్పుడైనా చేసుకోవాలన్నా ఇంకా ఎప్పుడు ఇలానే చేసుకోవచ్చులే, ఈజీ ప్రాసెస్లో అనిపించేసింది. ఇక్కడ చింతపండు కూడా ఉడకబెట్టేసి ఉందిలేండి. అక్కడ గిన్నెలో ఉందైతే చింతపండు గుజ్జే. ఇక్కడ నేను ఒక పక్క పులిహోర కోసం అని చెప్పేసి తాలింపు కూడా చేస్తున్నాను. నేను ఎప్పుడైనా నైట్ అన్నం మిగిలితే పడేయనండి. ఎందుకంటే మా పిల్లలకి తాలింపు అన్నమైనా, నిమ్మకాయ పులిహోర, ఎగ్ రైసు ఇలాంటివి చేసి ఇచ్చినా తినేస్తారు. ఇంకా మళ్ళీ చద్దన్నం కదా అలా అని చెప్పేసి తినుకోకుండా వేస్ట్గా పడేస్తారు కదండి. అలా చేయకోకుండా నేను ఎప్పుడైనా సరే అంతేలేండి. నైట్ మిగిలింది అనుకోండి అన్నాన్ని ఇంక ఇలా పోపు వేసేయడం, లేకపోతే పులిహోరకు ఇంకా ఇలాంటివి ఎగ్ రైస్లు ఇలాంటివి చేస్తానులేండి. ఒక పక్క కాకరకాయ కూడా అవి
తాలింపు వేసేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసుకుంటే బాగుంటుంది కాకరకాయలు. అవి మగ్గిన తర్వాత కాకరకాయలు వేసుకుంటాను. ఎక్కడివక్కడ సర్దేస్తున్నానులేండి. తీసాను కదా, అంటే పోపు దినుసులు, పల్లీలు ఇవన్నీ కూడా తీసాను కదా, మళ్ళీ ఎందుకులే అవన్నీ అలానే ఉంచడం గ్యాస్ బండ మీద అని చెప్పేసి ఇంక మళ్ళీ వంట చేసుకుంటానే నేను ఎక్కడివక్కడే సర్దేస్తానులేండి. పులిహోరలోనికి పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోండి, చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి పులిహోర పెట్టుకుని తింటే బాగుంటుంది. అలానే మళ్ళీ పచ్చిమిర్చి పచ్చడి కూడా బాగుంటుందండి పులిహోరలోకి అయితే. నేను పచ్చిమిర్చి అయితే కొంచెం ఎక్కువగానే వేసుకుంటా. అంటే ఒక పులిహోరకి తగ్గట్టుగా ఒక 10 పచ్చిమిర్చి అయితే వేసానులేండి. ఇక్కడ నేను ఈ పులిహోరకి పెట్టాను కదండీ, అవి కడాయి చాలా చిన్నగా అయిపోయిందిలేండి. మళ్ళీ వేరే దాంట్లోకి అయితే సపరేట్ చేసుకున్నాను. అండ్ ఇవన్నీ పచ్చిమిర్చి, పల్లీలు, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసరికి కొంచెం ఆయిల్ అనేది పొంగుతా ఉందని చెప్పేసి మళ్ళీ చింతపండు గుజ్జు కూడా వేయాలి కదా, అలా అని చెప్పేసి మళ్ళీ వేరే కడాయి అయితే పెట్టేసుకున్నాను. చూడండి, ఇవన్నీ కొంచెం ఇలా వేయించేసుకున్న తర్వాతనే ఆ చింతపండు గుజ్జు అనేది వేసేసుకోవాలి. అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకుంటూనే ఉడికించుకోవాలండి. ఇలా చేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే మనకి ఎప్పుడంటే అప్పుడు, ఎప్పుడు కావాల్సినప్పుడు అంటే అన్నం మిగిలినా సరే ఎప్పుడన్నా చేసుకోవాలనుకున్నా కానీ ఇలా ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టేసుకుని చేసుకోవచ్చులేండి. 10 days వరకు కూడా ఉండేలాగా చేసుకోవచ్చు. అసలకి ఇవన్నీ వేయకోకుండా ఓన్లీ చింతపండు వరకే ఉడికించి, అదే పసుపు, ఉప్పు వేసేసి చింతపండు వరకే ఉడికించేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న 1 month వరకు కూడా ఉంటుంది. అసలు ఇక్కడ చూడండి, బాగుందండి, చాలా బాగా కుదిరింది చింతపండు పులిహోర మాత్రం. రైస్ కూడా అయిపోయిందిలేండి. మిరియాలు కూడా వేసుకోండి. నేను మిరియాలు కూడా కొంచెం అలా దంచి వేసాను. పులిహోరలోనికి మనం ప్రసాదాలకి చేస్తాం కదండీ పండగలప్పుడు, అప్పుడు ఖచ్చితంగా నేను మిరియాలు వేస్తాను. ఇంక ఈరోజు కూడా వేసానులేండి. చాలా బాగుంటుందండి మిరియాలు పులిహోరలో. కొంచెం ఆడంగా దంచి వేసుకుని మిరియాల పొడి కూడా వేసేసాను. చల్లారిన తర్వాతే రైస్లో కలుపుకుంటానులేండి. అసలు ఎప్పుడు నిమ్మకాయ పులిహోర చేస్తాను కదా, ఈరోజు చింతపండు పులిహోర చేసేసరికి మా పిల్లలైతే చాలా బాగుంది మమ్మీ, ఆ నిమ్మకాయ పులిహోర కొంచెం పొద్దున్నే తినాలి అన్న తినలేకపోతున్నారు. ఇంకా ఈరోజు ఇలా చింతపండు పులిహోర అయితే చాలా బాగా తిన్నారు. మళ్ళీ బాక్స్లో కూడా పెట్టమన్నారు కానండి, నైట్ అన్నాం కదా, ఇంకా ఎందుకులే అని చెప్పేసి బాక్స్లోకి అయితే పెట్టలేదు. కరెక్ట్గా సరిపోయిందండి. నేను ఉడకబెట్టినది ఈ రైస్ వరకు అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇలాంటివి స్పూన్లతో గెంటెలతో కలిపితే కలవదు కదండి, చేత్తో కలుపుకుంటేనే మొత్తం కూడా కలుస్తుంది. చూడండి, ఇక్కడ మొత్తం కూడా ఇలా కలిపేసాను. ఇంకా పిల్లలకు కూడా పెట్టిచ్చేస్తానండి. అయిపోయింది కదా, వెంటనే కూడా తినేస్తారు అని చెప్పేసి. పిల్లలకి టిఫిన్ పెట్టిచ్చేసాను కదండి, వెంటనే కూడా రైస్ కూడా అయ్యిందని చెప్పేసాను కదా, బాక్సుల్లోకి అయితే రైస్ కూడా పెట్టేస్తున్నాను. కొంచెం చల్లారిద్ది కదా కూర అయ్యేలోపు అని చెప్పేసి ఇంకా బాక్సుల్లో కూడా పెట్టేస్తున్నాను. అంట్లు కూడా సర్దేస్తున్నానండి. అంటే
వంట చేసుకుంటాను. నైట్ కడిగిన అంట్లు ఉన్నాయి కదా, ఇంకా స్టాండ్ నిండా ఉన్నాయండి. మళ్ళీ ఇప్పుడు వంట చేసి టిఫిన్ చేసినవి ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అలా అని చెప్పేసి ఇవి చేసుకుంటూనే అంట్లు కూడా ఎక్కడికక్కడ సర్ది వేసుకుంటున్నాను. పనంపడ పని చేసుకుంటేనే మనకి పని చేసినట్లు ఉండదులండి, ఈజీగా కూడా అయిపోయింది వంట పని. ఇక్కడ కాకరకాయ కూడా బాగా మగ్గిపోయింది. మగ్గిన తర్వాత కారం అనేది వేసుకున్నాను. ఇది మసాలా కారమే అండి, ఇంకా ఏమీ వేయట్లేదు. అక్క దగ్గర నుంచి తీసుకొచ్చాను చెప్పేసాను కదండి, ఆ మసాలా కారం అయితే వేసాను. అసలు ఇంకా కారం వేస్తుంది స్మెల్ మాత్రం సూపర్గా వస్తుందండి. టేస్ట్ కూడా కాకరకాయ కూర చాలా బాగుంది. అసలుకి మసాలా దినుసులు అవన్నీ కలిసి ఉంది కదండి కారంలో. మామూలు కారం వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది, అంత బాగుంటుంది రండి కారం. కారం వేసేసాను. వంట కంప్లీట్ అయిపోయిందిలేండి. అంటే పిల్లలకి స్కూల్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి సింపుల్గా ఇలా కాకరకాయ ఫ్రై చేసేసాను. వాళ్ళకి టిఫిన్ కూడా పెట్టించేసానండి. అని అయితే టీవీ చూసుకుంటానే తింటుంది. ఒకసారి అది చూపిస్తాను చూడండి. ఇలా బాగా మగ్గితేనే కాకరకాయ చేదు అనేది ఉండదు. మళ్ళీ టమాటా కూడా వేయండి, ఇంకా బాగుంటుంది. ఇక్కడ పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టేసానని చెప్పేసి కదండి. అలానే స్నాక్స్ పెడుతున్నానండి. స్నాక్స్ కారపూస, బూందీ ఇవే ఉన్నాయి. ఇంకా ఈ చిప్స్, బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయి. అసలుకైతే వద్దు అంటున్నారు. నేను ఇంకా బలవంతంగా అవి కొన్ని అయితే అలా పెట్టిచ్చేస్తున్నా. పిల్లలకి లంచ్ బాక్స్ కూడా పెట్టేసాను. పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళిపోయారండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేశాను. అంటే ఏం చేశానంటే తోటకూర పప్పు చేశానండి. కాకరకాయ ఫ్రై కొంచెం అయింది కదా, మళ్ళీ ఈవినింగ్ అయినా చేయాలి అని చెప్పేసి ఈ తోటకూర అయితే ఇంట్లో అండి. ఇంట్లో తోటకూర అంటే బాగా ఫ్రెష్గా ఉంది కదా అని చెప్పేసి ఇంట్లో పప్పు చేస్తున్నా. తోటకూర పప్పు ఇప్పుడు కూడా చేయలేదండి, అంటే చాలా తక్కువ చేస్తానులేండి. ఎక్కువ శాతం టమాటా పప్పు చారు ఇలానే చేస్తాను. బాగుంది కదా, ఇంట్లోదే కదా అని చెప్పేసి ఇంకా ఇలా పప్పు, తోటకూర, టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి పప్పు అయితే చేస్తున్నాను. చాలా బాగా కుదిరిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. అంటే ఇంట్లోదే కదండి, బయట కొంటే కొంచెం ఎట్లయినా టేస్ట్ వేరే ఉంటుంది కదా. మనం ఇంట్లో కూరగాయలు వండితే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది కదా. ఇవన్నీ ఇలా కుక్కర్లో వేసుకుని ఆయిల్ వేసేసి కొంచెం పసుపు, జీలకర్ర, వెల్లుల్లి ఇవన్నీ వేసేసి 5-6 విజిల్లు వచ్చే వరకు అయితే ఉడికించేసుకుంటే చాలండి. తాలింపు వేసేసుకోవడమే. చింతపండు రసం వేసేసుకొని ఉప్పు, కారం వేసి పప్పు తాలింపు వేసేసుకోవడం చాలా ఈజీగా తొందరగా అయిపోయే వంట ఏమన్నా ఉంది అంటే పప్పే కదండి. పప్పు కుక్కర్లో పెట్టేసి అంటే అంట్లు కడిగేసానులేండి. అంట్ల పని అయితే ఏమీ లేదు. ఇల్లు ఉడవలేదులేండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఉడతామని చెప్పేసి ఇల్లు ఉడవలేదు. పప్పు పెట్టేసి ఇల్లు నీట్గా వచ్చేసి తుడిచేస్తానులేండి. కొన్ని పిల్లలు ఉన్నప్పుడే చేసేసాను అనుకోండి. ఇల్లు పిల్లలు ఉన్నప్పుడు ఊడ్చాను అనుకోండి, మళ్ళీ రోత అయిపోయింది. అలా అని చెప్పేసి పిల్లలు వెళ్ళిన తర్వాతే ఊడుస్తాను. ఇంకా చూడండి, నేను పప్పు తాలింపు పెట్టేదైతే చూపించలేదులేండి. పప్పు కూడా తాలింపు వేసేసాను. చూడండి చాలా బాగుంది కదండి. అసలుకి చూస్తుంటేనే నోరు ఊరుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుందిలేండి. ఫ్రెష్గా అప్పటికప్పుడే తెంపి ఆకులు అది తోటకూర కదండి. టేస్ట్ మాత్రం బాగుంది. అసలుకి చాలా తక్కువ చేస్తానండి నేను తోటకూర పప్పు, చాలా బాగా కుదిరింది. ఇంకా అలానే కాకరకాయ కర్రీ కూడా కొంచెం ఉందని చెప్పాను కదండి, చూపిస్తున్నా చూడండి. కాకరకాయ కర్రీ పాలు ఇరిగిపోతే జున్నులాగా చేస్తానని చెప్పాను కదా, ఇది అదేనండి. ఇంకా పని అంతా కూడా అయిపోయిందిలేండి. నేను పాలు కూడా తోడపెట్టి వేసాను. పులిహోర అండి, చెప్పాను కదా చింతపండు పులిహోర అని చెప్పేసి. ఇంకా టిఫిన్ అయితే చేస్తాను. ఈ వీడియో అయితే ఇలా షూట్ చేశానులేండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.